గుడ్ మార్నింగ్ వైజాగ్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ఆర్కే బీచెస్. ఉదయం సరిగ్గా 5 అవుతుందండి. పేరుకి 5 అవుతుంది కదండి. వేసవి కాలంలో ఎట్లుంటుందో అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉందండి. వాతావరణం చూస్తారు, అప్పుడే లైటింగ్ అంతా సూర్యరావు గారు నేనున్నాను నేను విన్నాను అన్నట్టుగా ఈ మేఘాలు చీల్చుకుంటూ ఎలా వచ్చేస్తున్నారు. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్. కానీ మీరు కానీ బహిరంగ ప్రదేశాలకు వస్తే కనుక ఇగో మనందరినీ కాపుకాయడానికి దుర్గమ్మ తల్లి రెడీగా ఉంది. సరదాగా అలా నడుచుకుంటూ వెళ్దాం. ఏమంటే ఇక్కడ మార్నింగు అంటే మనం షూట్ చేయకూడదు అయినప్పటికీ చిన్న లాంగ్ షాట్లో షూట్ చేస్తున్నాను. చూసారు కదా, అంటే అలసి చోలసి నిద్రిస్తే ఎలా ఉంటుందో అన్నది. నిద్ర మనిషికైనా జంతువుకైనా ఎవరికైనా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే కంటి నిండా నిద్ర ఉండాలండి. ఎన్ని కోట్లు వేలు ఎన్ని సంపాదించినా నిద్రలేని జీవితం ప్రతి రోగానికి కారణం ముఖ్యంగా నిద్ర అన్నమాట. అటువంటి నిద్ర కానీ లేకపోతే మనం రోగాలన్నీ కొని తెచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి కనీసం రోజులో ఒక 8 అవర్స్ రెస్ట్గా ఉంటే కనుక, అంటే బాడీకి రెస్ట్ ఉండాలి. బాడీ అంటే శరీరం ఒకటే కాదండి, మానసికంగా అన్ని రకాలుగా ఒక కంప్లీట్ డీప్ స్లీప్లోకి వెళ్తే ఒక బాడీ అంటే ఏముందండి, ఒక ఇంజిన్ అంతే. ఒక టర్బైన్ అనుకోండి, ఒక ఇంజిన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కంటిన్యూగా అలా పనిచేస్తుంటే ఏమవుతుంది, రిపేర్లు ఎలా వస్తాయి. అలాగే ఆ రిపేర్లన్నీ రాకుండా ఎప్పటికప్పుడు మనం ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆయిలింగ్ అంటే ఏం లేదండి, అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తే అదే ఆయిలింగ్. ఉపవాసం ఉన్నారనుకోండి, లోపల తీసుకుని తగ్గించి కాస్త లిక్విడ్ డైట్ లాంటివి చేస్తే హ్యాపీగా బాడీ అంతా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నిద్ర గురించి మాట్లాడుకుంటున్నాం కదా, శుభ్రంగా అంటే నిద్ర సుఖం ఎరగదంట. నిజంగా ఒరిజినల్గా నిద్రగాని వస్తే కనుక మనం నేల మీద పడుకుంటున్నామా, లేకపోతే ముళ్ళలో పడుకుంటున్నామా, అది శ్మశానమా, లేకపోతే ఇటువంటి ఇంద్రభవనమా, ఏదీ లేదండి. నిజంగా కష్టపడి పనిచేస్తే మనం దానికోసం ప్రాకులాడక్కలేదు, దాని అందరూ అదే వస్తుంది. చూడండి వాళ్ళు ఆర్కే బీచ్లో ఎంత హ్యాపీగా పడుకుంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు చూడండి, మన దగ్గర పాపం వాడి దగ్గర ఎన్నెన్నో ఉంటాయి, ఎన్నో కోట్లు డబ్బులు ఉంటాయి, కానీ సరైన కంటి నిండా నిద్ర ఉండదు. ఆ నిద్ర లేకపోతే మానసిక సమస్యలు, రుగ్మతలు అన్నీ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అలా కాకుండా ప్రత్యేకించి చేయవలసిన కసరత్తు బాడీకి ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఏదో పైన సీనియర్ సిటిజన్స్ వాకింగ్ రూపాయనో ఏదో రకంగా బాడీని కాస్త కష్టపడితే ఆటోమేటిక్గా నిద్ర అదే వస్తుంది. అట్లా కాకుండా నాకు ఇంట్లో సాగుతుంది కదా అని చెప్పి 24/7 నాలా కుమ్మేస్తూ తినేస్తూ లోపల తోసేస్తూ హ్యాపీగా కొవ్వు పెంచేసుకున్నారనుకోండి, ఏముంది, ఆర్గాన్స్ అన్నీ సరిగ్గా పనిచేయవు కదండి. ఆటోమేటిక్గా శరీరం ఎప్పుడైతే అలసట లేకుండా ఉందో నిద్ర రాదు. నిద్ర రాకపోతే రోగాలు వస్తే అది హరహర మహాదేవ. కాబట్టి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఎలాగంటారు, సర్వక్రియల్లోకి నిద్ర అనేది, ఆ క్రియ అనేది మెయిన్ ముఖ్యంగా కంపల్సరీగా ఒక 6 to 8 అవర్స్ అది డీప్ స్లీప్ ఉంటే చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మీలాంటి వాళ్ళు చెప్పింది మధ్యాహ్నం మాటలు కూడా కనీసం ఒక్క అరగంట, అంటే ఇంజిన్ నడుస్తున్నప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకోండి, ఎలాగా అంటే దాని పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అలాగే మధ్యాహ్నం కూడా ఒక్క ½ అన్ అవర్ వీలైతే చిన్న స్నాప్ మరి ఏమంటారో తెలియదు, అది చిన్న నిద్ర తీశారనుకోండి అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మార్నింగ్ నిద్రతో అంటే నిద్ర లేచి నిద్ర గురించి మాట్లాడారేంటా అనుకోవద్దు, ఎదురుగా కనపడింది కదా, సరదాగా మాట్లాడుకున్నాం. ఓకేనా, పూర్తి వివరాలతో మరొక వీడియో కలుద్దాం. సెలవు, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. బాయ్.